పరిశుద్ధుడ మహోన్నతుడ మా యేసు ప్రభువానికి వందనాలకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మరి ఒకసారి నీ స్వరం వినిపింపచేయమని, ఆ జ్ఞానం బట్టి కాక నీ ఆత్మతో నడిపించి బలపరచమని, ఈ వాక్యములోని సత్యమును విశుద్ధపరచమని మా మధ్యకు ఆహ్వానిస్తూ నీ స్వరం వినిపింపచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి. Amen. Amen. Good morning and welcome for the meditation of a small break. To begin with, happy Easter once again. God bless you. ఈస్టర్ సెలబ్రేషన్కు ముందు అది ఎంత ప్రాముఖ్యమైందో, ఈస్టర్ తర్వాతి రోజులు కూడా అంతే ప్రాముఖ్యమైనవి. The days before Easter is preparation. The days after the Easter is anticipation and realization. Preparation also goes with anticipation, but Easter అనే తర్వాత వచ్చే దినాలు, it is also anticipation of God's glory, and also it is anticipation of the realization of the God's revelation. దేవుని ప్రత్యక్షత యొక్క రియలైజేషన్ అది. అందుకే ఒక భక్తుడు ఏమంటాడంటే, ఈస్టర్ ఈజ్ ఎవ్రీడే సెలబ్రేషన్. సో బై ఈస్టర్ యు సెలబ్రేట్ ఎవ్రీ డే. Every day you celebrate the salvation of God's love and God's plan for the human salvation. ఇక్కడ కొన్ని సత్యాలు మనం గ్రహించాలి. చాలా అంటే చాలా మటుకు క్రిస్టియన్ కమ్యూనిటీ ఈ రిజరక్షన్ వరకు అనగా ఈస్టర్ పండుగ అయిపోయినాక మళ్ళా క్రిస్మస్ కొరకే ఎదురు చూస్తుంటారు. బట్ దెర్ ఈస్ సో మెనీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ దట్ వీ విల్ షేర్ టుడే. మీరు గమనించినట్లయితే ఈ 40 రోజుల తర్వాత 40 అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. మొదట మనము చూసినట్లయితే 40 రోజుల వాన నోవా కాలంలో, 41వ దినాన్ని ఇట్ ఈస్ న్యూ బిగినింగ్ ఆఫ్ ద హోల్ సెకండ్ క్రియేషన్ అంటారు. న్యూ లైఫ్ బిగిన్స్ ఆన్ ఫస్ట్ 41st డే. అధికమైన పాపముతో కొట్టుకులాడుచున్నటువంటి సమాజమును తిరిగి నిర్మించుకోవడానికి నోవాహుతో మాట్లాడి నోవాహును సిద్ధపరిచి సృష్టి యావత్తును రెండవ సృష్టిగా చూస్తూ ఉంటాం మనం. అక్కడ 40 రోజుల వానతో దేవుని తీర్పు, దేవుని రక్షణ రెండింటిని చూస్తాం. తర్వాత ఇశ్రాయేలు ప్రయాణం 40 సంవత్సరాలు. తర్వాత ఏలియా పారిపోయినటువంటి దినాలు, ప్రయాణించిన దినాలు 40 రాత్రులు, 40 దినములు, 40 రాత్రులు, 40 డేస్. తర్వాత యేసు ప్రభువు సిద్ధపడిన దినాలు 40 రోజులు. 3.5 సంవత్సరాల జీవితం కొరకు ఆయన సిద్ధపడిన దినాలు 40 రోజులు. తర్వాత దానికి జ్ఞాపకం చేసుకుని 40 రోజుల ఉపవాస దినాలు మనం చేస్తాం. తర్వాత ప్రభు ఆరోహణం కూడా 40 రోజులు తర్వాతనే. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయంగా అది దాన్ని పరిగణిస్తూ ఉన్నారు. ఇట్స్ అ టైమ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ ఫాస్టింగ్, టెస్టింగ్, ప్రొబేషన్ లాగా మనం పరీక్షించుకోవడానికి, పరిపూర్ణతలోనికి చేరడానికి ఒక సూచనగా ఈ 40వ దినము చేయబడినట్లుగా చూస్తాం. ఎందుకంటే వి షుడ్ రిమెంబర్, 40వ దినంలోనే ప్రభు అసెన్షన్ అయినట్లుగా చూస్తాం. నెక్స్ట్ రాబోయే ప్రసంగాల్లో దీని గురించి మనం ఆలోచన చేస్తాం. నిజమే దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ దిస్ అంటే వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఈస్టర్? ఈస్టర్ తర్వాత ఏమైంది? సో మెనీ ఫ్యాక్ట్స్ దట్ వర్ హ్యాపెనింగ్. యాక్చువల్గా అంటే నా ఉద్దేశంలో ఏమనిపించిందంటే, ఈస్టర్ హ్యాస్ రీఇగ్నిటెడ్ ది హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ హోప్. మానవునిలో నిరీక్షణను, విశ్వాసాన్ని తిరిగి మండించడం మొదలుపెట్టింది. ఈస్టర్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ రీడిస్కవరీ. తాను కనుగొనడానికి ఈస్టర్ దోహదం చేసింది. ఈస్టర్ ఇస్ ద టైమ్ ఆఫ్ అవేకనింగ్. మరి పురిగొల్పి ఒకసారి మళ్ళీ మెలుపుగా తీసుకురావడానికి దోహదం చేసినట్లుగా నేను గమనిస్తున్నాను. ఐ డీల్ సిస్టమాటిక్లీ, ఐ టెల్ యూ.
కనుక ఆ డైలీ సెలబ్రేషన్ ఆఫ్ గాడ్ సాల్వేషన్ అనేది సర్వంతర్యామిగా మన యుద్ధకు వచ్చిన దేవుడు, మనలోనికి వచ్చిన దేవుడుగా మనం అక్కడ అనుభవిస్తుంటున్నాం. ఇదొక భాగం. రెండవ భాగం అంటే నా ఆలోచన, వాట్ వాజ్ ద కండిషన్ ఆఫ్ దీస్ పీపుల్ హూ ఫాలోడ్ జీసస్? యేసు ప్రభు దేవుడని ఆయనను వెంబడించిన వారి యొక్క పరిస్థితి ఏమై ఉంటుంది? ఒక దిక్కు ఆ స్త్రీ సమాజం, ఇంకో దిక్కు ఆ అమ్మాయికి వెళ్తున్న వాళ్ళు చెప్పిన రీతిగా ఈయననే మాకు మెస్సియా, ఈయన ద్వారా మాకు నిరీక్షణ అంటే విడుదల కలుగుతుందని మేము ఎదురు చూసామని చెప్పినటువంటి మాట అట్లా ఎంతమందికి ఉండిందో. దేవుని పేట వచ్చిన వాడు స్తుతింపబడును గాక, హోసన్నా హోసన్నా అని పలికినటువంటి ఆ స్వరాలు ఏ స్థితికి దిగజారి ఉంటాయో ఒకసారి ఆలోచించండి. నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పి పేతురు మాటలు, ప్రభువా నీ కొరకు ఏదైనా చేస్తా చనిపోతానంటే నువ్వు బొంకుతావని చెప్పి 3 సార్లు నేను ఎరగనని బొంకినటువంటి పేతురు స్థితి, రండి మనము కూడా తిరిగి వెళ్ళి ఆయనతో కూడా చచ్చిపోదామని చెప్పినటువంటి తోమా. వాట్ హ్యాపెన్ టు దోస్ జబదయ కుమారులు, అధికారం కొరకు పోరాడుతున్నటువంటి వారు ఏమై అంటే వాట్ వాజ్ దేర్ మెంటల్ స్టేటస్? ఒక దిక్కు యేసును సిలువ వేసి ఉన్నాం కదా అని సంతోషంతో ఉన్నటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు వెళ్తున్నారు. అండ్ జీసస్ ఈజ్ రిజన్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఆయన లేచి ఉన్నాడు, అది సత్యం. మన నుంచి ఆ 3 రోజులు సమాధిలో ఉండినప్పుడు ప్రభు పాతాళంలోకి వెళ్ళి లేదా హేడెస్కు వెళ్ళి లేదా షియల్కు వెళ్ళి ఆ 2 మూమెంట్స్ లాగా 2 భాగాలలో ఉన్నటువంటి అరలలో ఉన్నటువంటి వారితో తనను ప్రత్యక్షపరుచుకొని వాగ్దానంలో నెరవేర్పు, మరణంపై విజయము నా కూర్చున్నటువంటి ఆ విజయపు బాకా ఊది చెరలో ఉన్న వారికి విడుదలగా చెరను పట్టుకొని ఆయనతో వచ్చి, అండ్ యు సీ సంథింగ్ హ్యాపెనింగ్ క్వైట్లీ. జీసస్ ఇస్ మేకింగ్ డిఫరెంట్ అరేంజ్మెంట్స్. ఆ రోజున ఉదయమే పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి తెల్లగా మహిమతో ఉన్నటువంటి ఆ దేవదూత వచ్చి రాయిని దొర్లించిన భూమంతా అదిరింది. బండలు 2గా పగిలిన ఎప్పుడు చనిపోయిన రోజున అప్పుడు భూకంపం వచ్చింది. ఇది 2వ భూకంపం. అప్పుడు సమాధులు తెరవబడ్డాయి. కానీ ఇప్పుడు సమాధులకి బయటకు వచ్చి ప్రజలు తిరుగుతున్నారు వీధులలో. దే హ్యావ్ దర్ ఓన్ పీపుల్ హ్యావ్ సీన్ దెమ్. So this is the context in which we have to understand what was happening in the next days of Jesus Christ's resurrection. పునరుత్థానమైన తర్వాత. అందుకే నేను బోధించేటప్పుడు I have taught you about the manifestation of Jesus Christ. పునరుత్థానం గురించి మాట్లాడేటప్పుడు చెప్పాను, మ్యాండేట్ కు ముందు మేనిఫెస్టేషన్ చెప్పాను. The mandate and the manifestation is after resurrection of Jesus. He quietly got up. He has restored. ఆయన నాకు తీసుకున్నటకును ఇచ్చుటకు అధికారం కలిగి ఉన్నాను ఏ రీతిగా జ్ఞాపకం చేశాడు, ఆ రీతిగానే ఆయన లేచి బయటకు వచ్చాడు. మహిమ శరీరంతో ఉన్నాడు క్రీస్తు. ఆత్మ పూర్ణుడై మహిమ శరీరంతో ఉన్నాడు. ఆత్మ ద్వారా సజీవుడిగా లేచి వచ్చాడు. దేవుని ఆత్మ తిరిగి తీసుకుని ఆయన సజీవుని లెక్కలో లెక్కించింది. The same spirit that God has breathed into us is the same spirit that has raised Jesus Christ. యేసుని లేపింది. ఏ ఆత్మనైతే ప్రభువును లేపిందో ఆ ఆత్మ మనల్ని కూడా లేపుదని దేవుని వాక్యంలో అనుకున్నది. దట్ ఈస్ ద హోప్. అసలు ఆలోచన చేయండి. వాట్ వాజ్ దర్ కండిషనింగ్? పేతురు తలకాయ వంచుకొని ఎత్తకపోయి ఉంటాడు. భయముతో గజగజలాడుతున్నారు, ఏం చేద్దామనే పరిశ్రమలో. స్త్రీలేమో ఆచారం పాటిస్తున్నారు. మనం 3 సువార్తలను రంగరించుకుని ఆలోచన చేస్తే ఒకసారి కలుపుకొని చూస్తే సిద్ధపడుతున్నారు. అది యూదుల ఆచారం ప్రకారం అవి వారి శవమును సిద్ధం చేస్తారు. కూర్చొని ఏడుస్తారు. వెళ్ళి ఆ సమాధి దగ్గర 2వ రోజు వెళ్ళి సమాధి దగ్గర కూర్చొని అంగలారుకుంటుంది. అక్కడ మన తెలంగాణలో కూడా ఉండేది ఆ కాలంలో, కలవ కలుసుకుంటే. దట్ ఈస్ ది ట్రెడిషన్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్. కల్చర్ ఇస్ గోయింగ్ ఆన్. ఏది కూడా
జరగకుండా ఉంటలేదు. వాట్ ఎవర్ హెస్ టు బి డన్ అండ్ పరిపూర్ణమైన దేవుని కుమారుడు మనుష్య కుమారుడు యొక్క జీవిత విధానంలో దేవునికి తాను కనపరుచుకున్న విషయంలో ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ రివీల్డ్. అందుకే ఐ ఆల్వేస్ థింక్ ఈ పునరుత్థానం అనేది ఏంటంటే మరొకసారి విశ్వాస్యతను, నిరీక్షణను తిరిగి మండబెట్టి ఏమైందంటే ఇట్ ఇస్ రీకిండిల్, బలపరిచి పునరుద్ధరింపచేసి పునరుద్ధీకరణ జరిగింది. బలపరిచి పునరుద్ధీకరణ జరిగింది. ద ఫెయిత్ దట్ హోసన్నా హోసన్నా అన్నటువంటి విశ్వాసం, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అన్న విశ్వాసం తిరిగి పునరుద్ధీకరించబడి బలపరచబడినట్లుగా మనం చూస్తున్నాం పునరుత్థానం వలన. అవును దేవుని బిడ్డారా, చాలా సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. మనం గుర్తుందో లేదో, 2 కొరింథీ 4:14 అంటాడు, దట్ ఈస్ విశ్వాసులందరూ ఐక్యపరచబడి ఉన్నారు విత్ క్రైస్ట్, విశ్వసించి తిరగనక మాట్లాడి తిని అని వ్రాయబడి ఉన్న ప్రకారం అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసు లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి వీరితో కూడా తమ ఎదుట నిలువబెట్టున్న నిరీక్షణ, హోప్. ఆత్మతో లేపిందో ఆత్మ మమ్మల్ని కూడా నిలబెట్టి ఆయన దేవుని నిలబెడుతుంది మమ్మల్ని అన్న గొప్ప నిరీక్షణ. ఈ పునరుత్థానం తర్వాత జరుగుతున్న కార్యాలు సూచిస్తూ ఉన్నాయి. నిజమే దేవుని బిడ్డలారా, రోమా 6:8 మనము క్రీస్తుతో కూడా చనిపోయిన మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడని మరణమునకు అతనిపై అధికారం ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని ఎరుగుదుము. హల్లెలూయా. దిస్ ఈస్ ద హోప్ అండ్ ఫెయిత్. వాట్ వాస్ ద ఫెయిత్ ఆఫ్ ద పీపుల్? వారి విశ్వాసం ఏంటి? విశ్వాసం ఏంటంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ప్రాఫెసిస్. ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన మెస్సియా అనేది విశ్వాసం. కీర్తన గ్రంథం 16వ కీర్తన 10-11 వచనాలు, యోహాను సువార్త 12:38 తర్వాత చూసుకోండి, అపొస్తలుల కార్యములు 8:32. దీస్ ఆర్ ఆల్ ద ప్రాఫెసీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. లూకా సువార్త 22:37 వచనం, 1 కొరింథీ 1:30 వచనం, యెషయా గ్రంథం 53 నూతన నిబంధన గురించినటువంటి ప్రవచనాలు ఇంకెన్ని ఉన్నాయి? ద నజరత్ మేనిఫెస్టో. దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని బలపరిచేది పునరుత్థానం, నిరీక్షణను బలపరిచి పునరుద్ధీకరించింది ఈ యొక్క పునరుత్థానం. రోమీయులకు రాసిన పత్రిక 1 వచనం, మృతుల నుండి పునరుత్థానమైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుని గారు ప్రభావంతో నిరూపింపబడెను. అండ్ ఈస్ బీన్ ప్రూవ్డ్ దట్ హి ఈస్ ది సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడుగా నిరూపింపబడిన వాడిని గుర్తిరగటం. Therefore resurrection is rekindling and reigniting, or తిరిగి మండబెడుతుంది ఏంటంటే the faith and the hope in Jesus. It is a celebration, daily. It has become now daily celebration. It has become a daily celebration. Yes, my dear God's children, he was quietly walking. He quietly walked out of the tomb. Now, the tomb has become the throne. Hallelujah. ఏదైతే సమాధిగా మార్చబడి మృతదేహం దాల్చిందో దాన్ని జయించి అది రాజసింహాసనంగా మార్చబడి ఉంది. Now the broken hearts and the weak hearts, దుఃఖించుతున్న హృదయాలు, అవమానముతో దిగదార్చబడినటువంటి వారి యొక్క మానసిక స్థితి is now being turned into the great celebration of salvation, hope and salvation, faith and salvation. Yes, ఆ సమాధి దేవుని యొక్క ఆయన యొక్క సింహాసనంగా మార్చబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం.
tomb is turned into throne. The defeat and the sorrow, vicharam, has been turned into the glory of God. ఆయన పొందిన శ్రమ, ఆయన పొందిన అవమానం అంతా కూడా దేవుని మహిమగా మార్చబడి కృపకు ఆధారమైంది. అది అవమానం, దుఃఖం సమస్తమును కృపగా అనగా గ్లోరీగా, మహిమగా మార్చబడి అది కృపకు పాత్రగా చేసింది మనలందరినీ. అండ్ దట్ భయంకరమైన ఆ యొక్క విచారం శిలువ మీద, తండ్రిని చిత్తమైతే ఈ గిన్నెను తొలగించమని ఆయన మరణము పొందినంతగా వేదన పడుతున్నటువంటి విచారము has become as a light of revelation of God. దేవుడు తను కనపరుచుకున్న ఆ వెలుగుగా మార్చబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇదంతా గమనిస్తే ఏందో తెలుసా, రెవల్యూషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎ రికవరీ, నాట్ ఈజ్ ఎగ్జూబరెంట్ గా తాను మనగా గొప్పగా రాజరికానికి వచ్చి చూపించే దర్పం కాదు, కానీ తిరిగి ఆ శిలువ కార్యములు పొందినటువంటి అవమానాన్ని దేవుని మహిమగా మార్చబడి ఇట్ ఈస్ ద రికవరీ ఆఫ్ ది హోల్ కమ్యూనిటీ ఆఫ్ గాడ్స్ పీపుల్ ఫర్ నౌ అండ్ ఫర్ ద ఫ్యూచర్. వాళ్ళందరినీ సమకూర్చుకుంటున్నారు. Now we'll start with Mary. ఎన్నిసార్లు కలిసాడు దాదాపుగా ఏమంటారంటే 500 మంది దాకా ఏసాను చూశారట, చరిత్ర చెప్తుంది. బైబుల్లో మనకు కరెక్ట్గా అయితే 8 సార్లు, కొన్నిసార్లు కొందరు పౌలు కనబడేది కూడా కలిపి దాన్ని మొత్తం 12 సార్లు చేస్తారు. బట్ ఇట్ ఈస్ ఒక 500 మంది దాకా ప్రభువును తిరిగి చూసినట్లుగా చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. కానీ 8 మారులు బైబిల్లో పలుమారులు అని 10 సార్లు అని అంటారు. పలుమారులు యాక్చువల్గా పలుమారులు కనబడితివే అనే మాటను 10 సార్లు కనబడితే అని వాడతారు. అది కానీ అంటే మనకు లెక్కకునేది మాత్రం ఖచ్చితంగా బైబిల్ 8 నుంచి 10 అంతే, 12 అనే మాట కూడా వస్తుంది. And he was there with the 40 days with the children, with the people. సిద్ధపరుస్తున్నాడు వాళ్ళని సిద్ధపరుస్తూ ఉన్నాడు. వారు పొందినటువంటి ఆ రికవరీ అంటే రీడిస్కవర్ చేస్తున్నాడు వాళ్ళందరినీ. రికవరీ కాదు, రీడిస్కవరింగ్ చేస్తున్నాడు. ఆ 40 రోజులు శిష్యులతో ఉండి ఆయన మాట్లాడిన మాటలు, ఇట్ ఈస్ నథింగ్ బట్ రీస్ట్రెంథనింగ్ ఆఫ్ ఫెయిత్ అండ్ హోప్. తిరిగి బలీకరణ చేస్తున్నాడు, బలపరుస్తూ ఉన్నాడు వారి విశ్వాసాన్ని. ఈ 40 రోజులు ఆయన వారితో ఉండి పెంతెకొస్తు దినమందు 50వ దినమందు ఆత్మ వాగ్దానం చేయబడిన ఆత్మ మన మధ్యకు పంపించబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. The very resurrection is nothing but initiation of the sending of the Holy Spirit. పునరుత్థానమే makes the way clear for the sending of the Son and the Holy Spirit. That is the promised Spirit. ఇదిగో యుగాంతరం వరకు నేను మీకు తోడై ఉన్నానన్న మాట నెరవేర్పే ఈ పరిశుద్ధాత్మను పంపడం. ఈ దీనిలో కొన్ని ఈ ఇన్సిడెంట్స్ చూద్దాం. 3 లేదా 4 ఇన్సిడెంట్స్. మొదటిది మరియా. అక్కడ ఏంటి జరుగుతుంది? అక్కడ మరియతో జరుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏం జరుగుతుంది? మగ్దలేని మరియా, విస్తారమైన పాపముల 7 దయ్యములు వెళ్ళగొట్టబడిన ఆమె, బహును అధికంగా ప్రేమించింది. గలిలయను మొదలుకొని చివరి మట్టుకు అనగా 50వ దినం పెంతెకొస్తు దినమందు పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు కూడా ఆమె శిష్యులతో ప్రార్థన చేస్తున్న వాళ్ళలో ఒక ఆమె, శిలువ యొద్ద నిలబడి ఉన్నటువంటి స్త్రీలలో ఒక ఆమె. కొన్నిసార్లు ఇంకో సంగతి కూడా మనం జ్ఞాపకం చేస్తారు. ఏంటంటే వేరొక మరియా, యాకోబు తల్లి అయిన మరియా అని కూడా జ్ఞాపకం ఇవ్వాలంటే సువార్తలో చెప్పబడుతూ వచ్చింది. బట్ వీ హ్యావ్ సీ మేరీ, మగ్దలేని మేరీ జ్ఞాపకం చేసుకుంటాం. పరిగెత్తుకొని వచ్చింది, చూసింది సమాధి తెరవబడి ఉంటా. ఈమె లోపలిపోయి ఇన్వెస్టిగేషన్ చేయలే. దూత చెప్పింది, నిలబడి అక్కడున్న దూత, బండ మీద కూర్చున్న దూత చెప్పింది ఏంటంటే, మీరు మృతులలో ఉన్న కృష్ణ ఎందుకు వెతుకుతున్నారు? ఆయన వాగ్దానం ప్రకారం ముందుగానే లేచి గలిలేకు వెళ్ళి ఉన్నాడు అని చెప్తుంది. వెనక తిరిగి చూస్తే యేసు ప్రభు అక్కడికి వస్తున్నాడు. ఇక్కడ గమనించవలసినటువంటి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు పునరుత్థాన మహిమను కనపరుస్తాయి. ద గ్లోరీ ఆఫ్ రిజరక్షన్. ఆమె వెనుకకు తిరిగి చూసినప్పుడు
తోటమాలి అనుకుని, ప్రభువా మరి నన్ను నా ప్రభువును ఎవరు తీసుకువెళ్ళారు, ఎక్కడ ఉండిపోయి తెచ్చుకుంటాను అనేది. దిస్ మే పాయింట్ ఫర్ హర్ లవ్, అధికమైన ప్రేమ. ఎప్పుడైతే దూత బహుశా చెప్పగానే ప్రభువు ఆమెతో మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చుంటాయి ఆమె. ఎందుకంటే బైబిల్ ఒక దగ్గర రాయబడి ఉంది అది. ఏమని? ఆమె ఎప్పుడైతే దూత చెప్తుందో వెంటనే పరిగెత్తుకుని వెళ్తుంది, శిష్యుల దగ్గరికి వెళ్తుంది. ఒక దగ్గరనేమో పోయి వెళ్ళి శిష్యులకు చెప్పమంటాడు ఈయన, యేసు ప్రభువే చెప్తాడు. బికాస్ దే ఆర్ డిఫరెంట్ వర్షన్స్. ఏం జరిగింది అక్కడ? మొదటిది, సజీవుడైన వానిని మృతులలో వెతుకుచున్నది. సజీవుడైన వానిని మృతులలో వెతుకుచున్నది. దిస్ ఈజ్ వాట్ జీసస్ సెడ్, మృతులను మృతులు పాతి పెట్టుకుని నీయుడి. యూ డోంట్ వరీ. సజీవుడైన దేవుని, నీవు ఆస్తిని అమ్మి సజీవుడైన దేవుని కుమారుని అనగా దేవుని వెంబడించమంటాడు. ఆయన ఆజ్ఞలన్నీ కూడా నేను చేశానంటే, అయ్యా ఆజ్ఞల సంగతి పక్కన పెట్టు, ఆజ్ఞల సంగతి పక్కన పెట్టు. సరే, నీవు నీ ఆస్తినంతా అమ్మి నీ తల్లిని తనని విడిచి నన్ను వెంబడించమంటాడు సెలవునెత్తుకొని. ఇక్కడ మృతులలో వెతుకుతూ ఉంది. ద క్రిస్టియన్ కమ్యూనిటీ, లెట్ us not seek God amongst the dead, but it is risen. ఆయన లేచి ఉన్నాడు. పాపము చేత చచ్చిన వారి మధ్యలో వెతకకు. పాపమును జయించి తిరిగి లేచి నూతన స్వభావానికి మార్చిన దేవుని బిడ్డలలో క్రీస్తును చూడు. అందరూ నాలో క్రీస్తును చూడ, ఆత్మతో నన్ను నింపుము దేవా అంటాడు ఒక పాటలో. సర్వచిత్తము నీదేనయ్యా అనే పాటలో. Let us seek the living Christ among the living people. సమాధుల గాడికి పోయి దీపాలు పెట్టి ఆడ ఏడుస్తాయి. ఎందుకంటే మానవ సంబంధమైనటువంటి సంబంధమును బట్టి మాత్రమే ఆ సమాధి మనకు ఎందుకు అంత ప్రాముఖ్యమైందంటే అందులోకి లేస్తామని. ప్రభు సమాధిని జయించి లేచి ఉన్నాడు కనుక ద క్యూబేర్ అంటారు, సమాధిని కుబేర్ అంటారు, QUBER. ఎందుకు అది మనకు ఇంపార్టెంట్ అంటే, బికాస్ జీసస్ హెస్ ఓవర్కమ్ ద డెత్. సమాధి మరణానికి సూచన, మరణం యొక్క శక్తికి సూచన. మరణం జయించబడిందని ముళ్ళు విరవబడింది కనుక దాని విజయములో శిలువ మరణంపై కలిగినటువంటి విజయానికి సూచన. ఇంకోటి ఎందుకు విజయానికి సూచన తెలుసా? ఇట్ ఈస్ ఓపెన్, ఇట్ ఈస్ నాట్ క్లోజ్డ్. మూసి ఉన్నది మరణ శక్తికి సూచన, తెరిచి ఉన్నది సజీవుడైన క్రీస్తు యొక్క పునరుత్థానపు అధికారం యొక్క సూచన. హల్లెలూయా. కనుక ఆమె మృతులలో వెతుకుతుంది. రెండవది, ప్రభు మహిమ శరీరంతో ఉన్నవాడు. మన బైబిల్ చదివేటప్పుడు ఏం చేస్తాం? ప్రభువా నీ వాక్యం చదువుతాము, మా మనోనేత్రములను తెరువుము. మన కళ్ళు ఈ లోక సంబంధమైనటువంటి గుడ్డితనంతో మూయబడి ఉన్నప్పుడు పునరుత్థానం అనేది కళ్ళు తెరిచింది. ఇట్ హాస్ ఓపెన్ ద ఐస్ టు సీ ద లివింగ్ గాడ్. ఎంత గొప్ప మహిమ తెలుసా అది! పరలోక సంబంధమైన సంగతులు చూచుటకు, గ్రహించుటకు మనోనేత్రలను తెరిచాడు. అక్కడ దేంతో తెరిచాడో తెలుసా? తోటమాలి అనుకోనంటే మరియా అన్నాడు. దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట జీవము గలది. అందుకే నేను పైనుండి వచ్చిన జీవాహారమును నేనే అంటాడు. The word of God actually opened the eyes of the lady. మగ్దలేనే మరియ యొక్క కళ్ళు తెరిచింది. కనుక అప్పుడు చూస్తుంది రబ్బూని అంటది. కళ్ళు తెరచబడినప్పుడేమో రబ్బూని, కళ్ళు మూయబడినప్పుడేమో తోటమాలి. పునరుత్థానం అనే జీవితం ఆధ్యాత్మిక ఉన్నతమైన రూపాంతరపు అనుభవం. అది ప్రభువు ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిగా చూడగలిగిన మహిమను సమకూర్చినటువంటి దేవుని యొక్క కృప. ఇక్కడ ఇంకో సత్యం ఉందండి. నాట్ ఓన్లీ ద ట్రావెల్ జర్నీ ఫ్రమ్ అన్రియాలిటీ, ఫ్రమ్ ద డెత్ ఇన్ టు లైఫ్, బట్ ఆల్సో హీ కాల్ హర్ బై నేమ్. పేరు పెట్టి పిలిచాడు. నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని అర్థం అక్కడ. ఐ నో యు. మరియా అని పిలిచాడు, సమూయేలు అని పిలిచాడు. ప్రభు అందుబాటులో ఉన్నాడు కనుక.
మనసంగడ పండుకున్నాడు కనుక సమూయేలు అన్నాడు, వినయంగా లేచి చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు అన్నాడు. ఏలికి నేర్పిన దాని విషయాన్ని బట్టి, విధానాన్ని బట్టి. ఇక్కడ మేరీ పేరు పెట్టి పిలిచాడు. పునరుత్థానము తరువాత సర్వంతర్యామి అయిన మహిమగల ఆయన స్వరూపం ఎల్లలు దాటి, జాతులు దాటి, దేశాలు దాటి, ప్రతి స్థలంలో, ప్రతి అణువులో, సృష్టి యావత్తులో దేవుడు సర్వంతర్యామిగా తను తాను కనపరుచుకొని, హీ నోస్ యు బై నేమ్. ఆయనకు తెలియనిది ఏది లేదు, ఆయనను మోసం చేయవలసిన అవసరం ఏమీ లేదు. హీ నోస్ ఎవ్రీథింగ్. సర్వంతర్యామిగా తను తాను కనపరుచుకున్నాడు. మేరీ పరిపూర్ణమైన దేవుని యొక్క స్వభావం కలిగిన వాడు, ఆత్మస్వరూపంతో, ఆత్మ శరీరంతో ఉన్న పరిపూర్ణమైన దేవుని కుమారుడు. హల్లెలూయా. పేరు పెట్టు పిలిచాడు. గో అండ్ టెల్ పీపుల్ ఐ హావ్ రిజన్. క్వైట్ గా బయటకు వచ్చాడు. రాజదర్పం చూపించుకోవడానికి రాలేదు. వెంబడించిన వారి యొక్క హృదయములను గురించి బయటకు వచ్చాడు. వెంబడించిన వారు వెంబడించే వారిగా చేసేటట్టుగా తీసుకువెళ్ళాడు. మరియతో మాట్లాడినటువంటి ఇంకో గొప్ప సత్యం ఏంటంటే, దుఃఖించిన ఆమె హృదయాన్ని స్వస్థపరిచాడు. హీ టచ్డ్. మరియా అని పేరు పెట్టి పిలవడం వలన ఆమె హృదయ అంతరంగముని ముట్టాడు కనుక ఆమెలో పరలోక సంబంధమైన ఆనందం కలిగింది. She ran from there to tell about the resurrection of Jesus Christ to the disciples. వాళ్ళు బాధలో, భయంలో మర్చిపోయి ఉన్నారు. చూసింది, పరిగెత్తింది, సాక్ష్యం ఇచ్చింది. రిజరక్షన్ తర్వాత సృష్టి యావత్తు ఏదైతే చూసిందో, ఏదైతే అనుభవించిందో దానిని ప్రకటించుటకు దేవుడు ఆ పునరుత్థాన మహిమను సృష్టి యావత్తుకి ఇచ్చాడు. ద హోల్ క్రియేషన్ ఈస్ ద ప్రూఫ్ అండ్ ద విట్నెస్ ఆఫ్ జీసస్ రిజరక్షన్. హల్లెలూయా. రెండో దానికి వద్దాం. ఎమ్మాయికి వెళుతున్నవారు వాళ్ళిద్దరు పోతూ మాట్లాడుకుంటున్నారు. బైబిల్లో జీసస్ హిమ్సెల్ఫ్ వెంట్ అండ్ మెట్ దెమ్. ఏసే పోయి కలిశాడు వాళ్ళని. He walked out of the tomb, found by Mary, and then now ఎమ్మాయికి పోతున్న ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. దే ఆర్ టాకింగ్ అబౌట్ వాట్ ఆర్ హ్యాపీ. అందులో ఒకడేమంటాడు, మేము ఆయన మెస్సియా అని అనుకుని, అంటే ఈయన మాట కలుపుతాడు, ఏసై వాళ్ళతో మాట కలుపుతాడు. మాటలు కలుపుతున్నక్కడ మూడు సంగతులు తెలిసాయి. నెంబర్ 1, he opened the scriptures for them. వారి ఆశ చూశాడు, ఆయన వాక్యాన్ని తెరిచాడు. ఎక్కడ? మరినేమో కళ్ళు తెరిచాడు, ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇచ్చాడు. ఇక్కడ వీరితో వాక్యాన్ని తెరిచాడు, వాగ్దానాలను తెరిచాడు, మోషే చెప్పిన సంగతులు జ్ఞాపకం చేశాడు, ఆయన యొక్క మరణం గురించిన ప్రవచనాలు జ్ఞాపకం చేశాడు. ఇది జరుగుతుందన్న సంగతి మీకు తెలియదా? మరొకసారి ఈయన దేవుని కుమారుని మెస్సియా అని, మరొకసారి నేను దేవుని కుమారుని మరొకసారి జ్ఞాపకం చేశాడు. అది కూడా చెప్తారు వాళ్ళు. మేము మామూలు కొంతమంది పోయి చూశారు కానీ మాకేం కనబడలేదు, శిష్యులు మాత్రం వచ్చి చెప్తున్నారు, అందరూ మేము లేచాడు మాకు కనబడ్డాడని. మరి అమ్మ పోయి చెప్పడం సంగతి. వారితో వెళ్ళి లేఖనములన్నీ మాట్లాడుతూ వెళ్ళిన తర్వాత వాళ్ళు బలవంతం చేస్తారు నాతో రమ్మని. వాళ్ళతో ఆ రాత్రి చీకటి కనుక ఉండమంటే ఉన్నప్పుడు అక్కడ చక్కని మాట రాయబడి ఉంది. అక్కడ వారు భోజనంలో కూర్చున్నప్పుడు ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి వారికి విరిచినప్పుడు వారి కళ్ళు తెరవబడి. ద స్క్రిప్చర్స్ హ్యావ్ ఓపెన్డ్ దేర్ ఐస్ టు సీ ది మెస్సాయా. మనకి ఇవ్వబడిన దేవుని వాక్యము, విరవబడిన దేవుని శరీరము, ఆ విరగొట్టబడినటువంటి ఆ శిలువపై విరగొట్టబడినటువంటి సంపద, ఆ శరీరమే దేవుని వాగ్దాన పూరితమైన దేవుని ప్రవచన వాక్యం. He points us to the living Jesus in our hearts. విరిచినప్పుడు వారి కళ్ళు తెరవబడినది. The realization has come. అక్కడ మాట్లాడినప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయి, ఇక్కడ విరిచినప్పుడు వీరి కళ్ళు తెరవబడుతున్నాయి. ఇక్కడ లేఖనములు తెరిచి మాట్లాడాడు, వారి హృదయములు ఓపెన్ చేయబడ్డాయి, కళ్ళు తెరవబడ్డాయి. వారు అప్పుడు చూశారు ఆయనను సజీవునికైనా.
Then he just went away from them. విరిచి రొట్టె విరిగా వారి కళ్ళు తెరవబడ్డాయి. ఈ రొట్టెనే జీవాహారం, ఈ రొట్టెనే మీ కొరకు వినబడుతున్న నా శరీరం. మీరు దీన్ని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాను. రిమెంబర్ ద స్క్రిప్చర్స్ ఆల్ త్రూ ది ఈస్టర్ ఈస్ మేకింగ్ ద రీలివింగ్ ఆఫ్ ది లివింగ్ క్రైస్ట్ వన్స్ అగైన్ ఇన్ ఎవ్రీ లైఫ్. ఎక్కడ దేవుని గురించినటువంటి ఆశ ఉందో, ఎక్కడ దేవుని గురించిన విశ్వాసం ఉందో, రక్షణ గురించిన తపన ఉందో, అక్కడ వాక్యం ఇవ్వబడుతుంది. వారి కళ్ళు తెరవబడతాయి. సజ్జుడైన క్రీస్తును లేఖనంలో చూస్తాడు. కనుక ఒక భక్తుడు ఏమంటాడంటే, జీసస్ ఈస్ లివింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలో క్రీస్తు సజ్జుడై ఉన్నాడు. వాక్యం సజ్జుడైన క్రీస్తును లోకానికి చూపిస్తుంది. వండర్ఫుల్ ట్రూత్. Then comes మొదట 10 మంది కనబడ్డాడు. లోపలికి వెళ్ళాడు. చింతాగ్రస్తులై ఉన్నారు. వికారముతో వారి ముఖములు వికారముగా మార్చబడి, హృదయములు వికారముగా మార్చబడి, దుఃఖముతో భయంతో ఉన్నారు. తలుపులు గడియ వేసుకొని ఉన్నారు. ప్రభు పోతాడు. తను కనపరుచుకుంటాడు. కనపరుచుకొని రమ్మంటాడు. చూస్తారు, సంతోషిస్తారు వాళ్ళు, కానీ భయపడతారు. నమ్మలే వాళ్ళు, తెలుసా? దే డిడ్ంట్ బిలీవ్. గమనించండి, ఆయన వాళ్ళతో భోజనం చేయడం కానీ, గలిలయ సముద్రంలో, తిబెరియా సముద్రంలో పోయి భోజనం. దిస్ ఈజ్ ఓన్లీ టు ప్రూవ్ దట్ హీ ఈస్ ద వన్ హూ వాక్డ్ ఆన్ ద వాటర్. హీ ఈస్ ద వన్ హూ రైజ్డ్ లాజర్. అందుకే ఈ 40 days ఏం చేశాడంటే, ప్రజలకు కనపడుతూ నేనే, ఐఎమ్ ద వన్ హూ ఇస్ రిజరెక్టెడ్, నేనే పునరుత్థానం జీవనై ఉన్నాను. ఆయన విశ్వాసం ఉంచినవాడు మరణించి తిరిగి లేచిన, ఆయన విశ్వాసం ఉంచినవాడు మరి ఎన్నటికి చనిపోడు. ఐఎమ్ ద లైఫ్ గివర్ ఆఫ్ ది లైఫ్, యువర్ క్రియేటర్ గాడ్. రీఆర్గనైజింగ్ ఈ 40 days వాళ్ళని రీటెస్టింగ్, వాళ్ళకు ఉన్నటువంటి భయం తీసివేశాడు. వాళ్ళని తిరిగి సిద్ధపరుస్తూ ఉన్నాడు. 3 సంవత్సరాలు ఏ రీతిగా సిద్ధపరచడం, 3.5 సంవత్సరాలు తిరిగి వారి వాక్యం ద్వారా ఎదిగి ఉన్నారు కనుక వారి మనసులలో కొన్ని ప్రవేశించి వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. God is not making them powerful people, rather God is making them people who carry. What was Jesus doing? He is rebuilding the relationships. తిరిగి ఆ యొక్క సంబంధాలను కడుతూ ఉన్నాడు ఈ 40 రోజులు ఆరోహణానికి ముందు. పారిపోయినటువంటి వారి జీవితాలను తిరిగి దర్శించి తిరిగి నూతన పరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. వారి కనబడ, why did he make himself shown to him? చూద్దామంటే ఆయన ఎందుకు కనపరుచుకున్నాడంటే, ఈజ్ రీబిల్డింగ్ ది రిలేషన్షిప్స్ అండ్ ఆల్సో అవమానపరిచి పాడిపోయినటువంటి ఆ యొక్క దానిని ఈజ్ హీలింగ్ ద రిలేషన్షిప్. నాట్ ఓన్లీ రీబిల్డింగ్, రీఆర్గనైజింగ్ ద రిలేషన్షిప్, బట్ ఈజ్ హీలింగ్ ద రిలేషన్షిప్. పారిపోయి తెగినటువంటి ఆ సంబంధాన్ని తిరిగి అక్కడ ఆయన కడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, it is an effort of revival, not to show them, say man చెప్పడం కాదు అక్కడ. he is trying to show them how much he really loved them. ఆయన ఎంతగా వారిని ప్రేమించినాడో, సిద్ధపరిచినాడో చూపించడానికి వారికి తను కనపరుచుకొని ఉన్నాడు. నేను దేవుని కుమారుడిని చూపించుకోవడానికి కాదు, కానీ నేను లేచి ఉన్నాను వాగ్దానం యొక్క నెరవేర్పులో తిరిగి ఆ సంబంధాలను సరిదిద్ది స్వస్థపరిచి వారికి రాబోయే వారు చేయవలసినటువంటి కార్యం కొరకు ఆత్మతో నింపబడి ఆయన ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తోమా వస్తాడు. తోమా వచ్చిన తర్వాత ఇట్లా మా ప్రభువు కనబడ్డాడంటే, నేను ఏలు పెట్టి చూస్తే మాత్రం తప్ప నమ్మనంటాడు. ఎవ్రీ పాయింట్ హ్యాస్ అ మెసేజ్. చూచి నమ్మిన వానికన్నా చూడక నమ్మినవాడు ధన్యుడు. ఈ రోజు క్రైస్తవ సమాజం దాని మీద కట్టబడి ఉంది. నా దేవా నా ప్రభువా అన్నాడు. హైయెస్ట్ వర్డ్, మై లార్డ్ మై గాడ్, ఎలోహిం అద్నాయ. సృష్టికర్త దేవుడా, నా రక్షకుడుగా, నా ప్రభుడు అన్నాడు. రాతో మా పెట్టు చేతులు పెట్టి చూడమన్నాడు. దయ్యములకు ఆత్మదేహంలో ఉండదు.
ఇది క్లియర్ చెప్తాడు. The devils will not have that. Here I am with you. I am risen. వాగ్దానం చేయనట్టుగా శ్రమ పొంది మూడో తిరిగి లేచిన చెప్పినటువంటి మీతో చెప్పలేదా? వాళ్ళు గ్రహించలేదు, కానీ తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. నా దేవా, నా ప్రభువా అన్నాడు. అక్కడ గొప్ప ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, చూచి నమ్మిన వానికన్నా చూడక నమ్మినవాడు. నువ్వు పుట్టినప్పుడు, నువ్వు బతుకుతున్నప్పుడు క్రీస్తు జననం చూడలేదు, క్రీస్తు యొక్క మరణం చూడలేదు, పునరుత్థానం చూడలేదు, ఆరోహణం చూడలేదు, ఆగమనం కొరకు రెండవ రాకడకు ఎదురు చూస్తున్నాం. మరి నీ విశ్వాసమునకు బలం ఏంటి? ప్రూఫ్ ఏంటి? నీ విశ్వాసమునకు ప్రూఫ్ ఏంటిదంటే చూడక నమ్ముతూ ఉన్నావు. ఆ విశ్వాసం నిరీక్షించిన వాటి యొక్క నిజస్వరూపం, నిరీక్షించిన వాటి యొక్క నిజస్వరూపం అవి ఉన్నవి, అది జరిగింది అంతే. ఎందుకో తెలుసా? నీవే సజీవుడైన క్రీస్తుకు నీవే సాక్ష్యం. ఆయన సజీవుడిగా ఉన్నాడు అన్నదానికి కారణం ఏంటంటే నీవే సాక్ష్యం. ఆయన సంఘమే ఆయన సజీవతకు సాక్ష్యం. హల్లెలూయా. ఈ గొప్ప విశ్వాసం కట్టబడిందండి అక్కడ. 2025 సంవత్సరాలు చూచిన మినవానికన్నా చూడక నమ్మినవాడే ధన్యుడు. హల్లెలూయా. దట్స్ వై వి బిలీవ్ జీసస్ ఇస్ గాడ్ అండ్ లార్డ్ అండ్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్. ఈస్ ప్రిపేరింగ్ అవర్ హార్ట్స్. తర్వాత శిష్యులను మళ్ళీ కలుసుకుంటాడు యేసయ్య. మత్తయి యోహాను వార్త 21వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆయన మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఒక గొప్ప మ్యాండేట్ ఇస్తాడు. వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ, వాట్ దే షుడ్ బి డూయింగ్. నా తండ్రి నన్ను పంపిన రీతిగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. నా తండ్రి నన్ను ఎట్లా పంపాడు? నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గుళ్ళను, మనుషు కుమారుడు తరవాల్చుటకు అక్కింత స్థలమైన లేను. యు గోయింగ్ టు ద వరల్డ్, డోంట్ వరీ. ఏం తిందమో ఏం త్రాగుదమో పిట్టలకు పెట్టిన దేవుడు మీకు పెట్టడా? విశ్వాసంతో వెళ్ళండి. సర్వలో ప్రభు దేవుడిచ్చిన అధికారం బట్టి మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మీరు సర్వలోకంలో వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఐఎమ్ బీయింగ్ ఎంపవర్డ్ బై గాడ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట వారికి బాప్తిసం ఇచ్చి సువార్త అనే జీవంలోనికి తీసుకుని రండి. క్రీస్తు శరీరం పంచుకునే రక్తం త్రాగుటకు వారికి సిద్ధం చేయమన్నాడు. అని చెప్పి ఏమనలేదు, అనగా వారిపై తన ఆత్మను ఊదాడు. He is strengthening everybody. He knows that he is going to leave these people. యోహాను సువార్త 17వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు, నువ్వు నాకు ఇచ్చిన ఈ పిల్లలను నేను నీకు తిరిగి అప్పగిస్తూ ఉన్నా. నేను నిన్ను మహిమపరచడానికి ప్రభు ఇదిగో నిశ్చితమైతే నీ కుమారుని లోకమందు నువ్వు మహిమపరుస్తూ ఉన్నావు, మహిమపరిచి ఉన్నావు. ఆయన ఎరుగుటే నిత్య జీవం కనుక ఇదిగో ఈ ప్రజలు వారికి కమిషన్ ఇస్తున్నాడు. ఏమంటే వాట్ ఈస్ ద కమిషన్ దేర్? నన్ను తండ్రి పంపిన రీతిగా నేను మేము లోకంలో పంపుచున్నా. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, గో ఇన్ మై నేమ్. ఆయన రాజుల దగ్గర పోయి చూపించుకోలేదు, పిలాతు దగ్గర పోయి చూపించుకోలేదు, యాజకుల దగ్గర పోయి చూపించుకోలేదు. కానీ ఇదిగో ఆయన చేయవలసిన కార్యం ఉంది కనుక ఎవరెవరికి కలవలసి ఉందో, ఎవరెవరు దుఃఖపడుతున్నారు, బీద యొద్దకు, విరిగిన హృదయం కలిగిన వారి యొద్దకు, గ్రీవింగ్ చేస్తున్న వారి యొద్దకు, హృదయంలో బాధతో మింగుచున్న వారి యొద్దకు వెళ్ళాడు. తాను పరిముఖ్యంగా శిష్యుల యొద్దకు వెళ్ళాడు. నా తండ్రి నన్ను పంపినట్టుగా నేను పంపుచున్నాను అన్నాడు. రెండవది, వారిపై ఊది పరిశుద్ధాత్మ అనే కృపను వారికి కలిగి చేశాడు. తర్వాత ఏమంటాడో తెలుసా? పరలోక సంబంధమైన మహోన్నతమైన కృప. మీరు ఎవరి పాపములు క్షమింతురో వాటిని క్షమింతును, ఎవరి పాపములు ఉండనిత్తురో వాటిని ఉండనిత్తును. హల్లెలూయా. దిస్ ఇస్ గాడ్ షేరింగ్ హిస్ డివైన్ అథారిటీ బై టు ది హ్యూమన్ బీయింగ్. ఎంత మహోన్నతమైన సంగతి పునరుత్థానం తర్వాత అంటే. అన్ని రోజులేమో ప్రభు తను చేయబట్టుకుని ఉన్నాడు కనుక తన తండ్రి మహిమను చూపించాడు. ఇక్కడ తానే సృష్టికర్తగా పాపములు క్షమించటకు అధికారమును మానవునితో పంచుకొని, మానవుడు దేవుని ప్రతీకమైనటువంటి క్షమాపణ గుణాన్ని, తండ్రి వీరేం చేసిన వీరు కనుక క్షమించమని గుమ్మం, దాని యొక్క ప్రతిరూపం ఏంటంటే త్యాగపూరితమైన ప్రేమను ప్రకటించడానికి, ఈ ప్రేమ అనే సువార్త ప్రకటించడానికి. విచారమైన సంగతి ఏంటంటే కొట్లాడుకుంటున్నాడు. యు సీ దిస్ ఇన్ ద సోషల్ మీడియా. అవసరమా? Go and preach the love of God, that Jesus to ఆ సొసైటీ కావాల్సిన, సమాజం కావాల్సిన ప్రేమ, మంచితనాన్ని నేర్పించమన్నాడు. దేవాలయములలోకి వెళ్ళి నువ్వు కరపత్రాలు పంచవలసిన అవసరం ఏముంది? Let your by life be a message.
ఆయన ఈస్టర్ యొక్క శక్తి ఏంటో తెలుసా? ఎవ్రీ ఫెయిత్ఫుల్ మ్యాన్ ఈజ్ అన్ ఏ మెసేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వాడోడు మనోహరంటే వాడితో కొట్టాడు, అవసరమేముంది? దేవుని అవమానపరుచుకునే అవసరం లేదు. నీవు నీ మాట ప్రకటించేది నీ మాట కాదు, దేవుని మాట. దేవుని ప్రేమను ప్రకటించు లోకానికి. తర్కం ఆడవలసిన అవసరమే లేదు. జీసస్ వాజ్ వెరీ ఇంటెలిజెంట్. ఆయన ప్రతిసారి వాక్యమే చెప్పాడు, వాక్యంలోని యొక్క ప్రవచనాలు చెప్పాడు. నువ్వు దేవుని కుమారుడు, నువ్వు యూదులకు రాజమండ్రి, నువ్వు అన్నట్టే అన్నాడు. చాలా విచారం ఏంటంటే, దేర్ ఇస్ అన్నెసెసరీ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వేర్ ఇస్ ది ఈస్టర్ ఈస్. పునరుత్థానం అనేది ఇంటర్ఫియర్ అవుతుంది ఇక్కడ. ఏంటో తెలుసా పునరుత్థానం అనేది? పునరుత్థానం అది మేక్స్ యూ ఎ గాస్పుల్. నిన్నే నేను సువార్తగా మార్చడానికి మరణించి తిరిగి లేచి నీలోనికి వచ్చాడు. ఈ షేరింగ్ ద డివైన్ పవర్ ఆఫ్ బ్రదర్లీ లవ్. అందుకే అంటాడు ఆయన, నేను నిన్ను ప్రేమించిన రీతిగా మీరును ఒక్కటొకరు ప్రేమించుకోండి, దానిని బట్టి మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. నేను మీ యందును మీరు నా యందు నిలిచి ఉండి నేరలా. చక్కగా అంటాడు కదా, యూ విల్ బి మై డిసైపుల్స్ అండ్ మై పీపుల్. సర్వలోకం వెళ్ళి సర్వసృష్టిని సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేయటకు ఈ ప్రేమ సువార్త, క్షమా సువార్తను వారి చేతికి ఇచ్చాడు. ది వెరీ వెరీ వే ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన మార్గం ఏంటిదంటే క్షమతో కూడిన, ప్రేమతో కూడినటువంటి జీవ మార్గం. సత్సంబంధాన్ని నిర్మించి హీలింగ్ ఆఫ్ రిలేషన్షిప్స్, రీడిస్కవరింగ్ అవర్ ఓన్ రిలేషన్షిప్ విత్ ఈచ్ అదర్. కట్టబడుతున్నటువంటి రాబో దేవుని రాజ్యం మనలో నిర్మించబడి ఉంది. ఈ రాజ్యం పంచుకున్నప్పుడు ప్రభు రానై ఉన్నాడు. 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో కూడా మనం ఉండులాగా మనం సిద్ధపడాలి. దట్ మీన్స్ ఈస్టర్, ది రిజరక్షన్, prepares you for receiving Christ when he is coming very soon. Easter is preparing you as the message of God, as the messenger of God, to receive Jesus into your life. And your life should be able to be an instrument to make people receive Christ. Not with vengeance, not with hatred, not with తర్కంతో కాదు, ప్రేమతో, క్షమతో, ప్రార్థనతో దేవుని రాజ్యాన్ని తిరిగి నిర్మించడానికి, నీవు పాలుభాగస్తులుగా ఉండడానికి ప్రభు నీ చేతికి ఇచ్చిన అధికారమే పాపక్షమాపణార్థమైన అధికారం. నా రీడిస్కవరీ, రీఇగ్నైటింగ్. చక్కని మాట్లాడు. ఆయన మాట్లాడుతుండగా హృదయంలో మండలేదా? బయట మంట కాదండి, హృదయ అంతరంగంలో ఉన్నటువంటి మంట. ఆ మంట దేవుని గూర్చిన మంట, క్రీస్తుని గూర్చిన మంట, ఆయన రాజ్యమును గూర్చిన మంట. Rebuilding the relationship of faith and hope, healing relationship and rediscovering ourselves and rediscovering our faith, our hope. దేవుడు తన కృప మనకు దయచేయును గాక. ఆమేన్. ఆమేన్.